నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ భారీ మెజార్టీతో గెలుస్తున్నాడని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. గురువారం ఉదయం సిర్పూర్ నుండి నిర్మల్ వెళ్తుండగా మార్గం మధ్యలో జన్నారంలో ఆగి బీజేపీ జన్నారం మండల అధ్యక్షుడు గుండవరపు మధుసూదన్ రావు ఇంట్లో న్యూస్ 24 తెలుగుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతదేశం అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. పాటుపడాలని అందరూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా శుభాభినందనలు. సిర్పూర్ నియోజకవర్గంతో పాటు మిగతా 7 నియోజకవర్గాలు ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంటుంది, మెజారిటీలో ఉంటుంది. తప్పకుండా 2 లక్షల మెజారిటీతోటి ఈ పార్లమెంటు సెగ్మెంట్ గెలుస్తామని మేము అమిత్ షా గారికి హామీ ఇవ్వడం జరిగింది. అదే ఒరవడిలో భాగంగా, అదే ప్రక్రియలో భాగంగా ఇవాళ వివిధ ప్రాంతాలు సందర్శించడం జరుగుతోంది. తప్పకుండా భవ్య రామమందిర నిర్మాణానికి పూనుకున్న నరేంద్ర మోడీ గారికి భగవంతుడు శక్తిని ఇవ్వాలని, అట్లనే పెండింగ్ ప్రాజెక్టులు కానివ్వండి, సాగునీటి, తాగునీటి మరియు రహదారుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు సమకూరుస్తోంది. ఇవాళ మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వరకు ఏదైతే జాతీయ రహదారి నిర్మాణం జరిగిందో అది కేవలం నరేంద్ర మోడీ కృషి వల్లనే సాధ్యమైంది. అట్లనే మంచిర్యాల నుంచి ఆర్మూర్ వరకు, మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు, అట్లనే ఆసిఫాబాద్ నుంచి గుడిహత్నూర్ వరకు ఇవన్నీ రహదారులని జాతీయ రహదారులుగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. తప్పకుండా వచ్చే 5 ఏళ్ల కాలంలో ఈ పార్లమెంటు సెగ్మెంట్లో 4 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలం ఉన్నాం. ఎంపీగా గోడం నగేష్ గారు కూడా గెలుస్తారు. 5 అవుతాం. వచ్చే 5 ఏళ్ల కాలంలో పార్టీ ఇంకా పుంజుకుంటుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్టీసీ మరియు సింగిల్ విండో ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి మెజారిటీతోటి గెలుస్తుందనే సంపూర్ణ విశ్వాసం నాకున్నది. కాబట్టి ఈ సందర్భంగా విచ్చేసిన కార్యకర్తలకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతా కీ జై. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మీరు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి గ్రామాల అభివృద్ధి జరిగిందా లేదా అనేది మీరు ఒక్కసారి పరికించి చూసుకోవాలి. వైకుంఠ ధామానికి నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. డంపింగ్ యార్డుకు డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. వీధి దీపాలకు డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అట్లనే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇట్లా స్వచ్ఛ భారత్ టాయిలెట్లు నిర్మించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ వరికి మద్దతు ధర పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ నాయకత్వానికి మీరు మద్దతు తెలపవలసిందిగా ఉమ్మడి జిల్లా ప్రజలను కోరుతున్నా. మేము కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలే లేవు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగత్తె అవతారం ఎత్తింది. కాబట్టి వీరి నుంచి ఏమీ ఆశించలేము. కాంగ్రెస్కు ఓటేస్తే మురికి గుంటలో ఓటేసినట్టే. కాబట్టి ఎవరి దగ్గరనైతే నిధులున్నాయో, ఇబ్బడి ముబ్బడిగా నిధులున్నాయో అటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం నిధులు అడిగితే నిధులు వచ్చే అవకాశం ఉంటుంది తప్పించి రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఈ దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించలేము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం అంచుకు చేరుకున్నది. ఈ పార్లమెంట్ ఎన్నికలతోటి అది పరిసమాప్తం అవుతుంది. రాబోయేది ప్రజాప్రభుత్వమే. దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా కీలకంగా పాత్ర పోషిస్తుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి ఉమ్మడి జిల్లా ప్రజలు మనస్ఫూర్తిగా మోడీ నాయకత్వాన్ని కోరుకొని గోడం నగేష్ గారి కమలం పువ్వు గుర్తు ఓటేయవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతా.